అవునక్క నువ్వు అనేది ఆస్తి పంపకాలు చేయమని అత్తయ్య గారిని అడుగుదామా? అవును, అత్తయ్య గారు ఎలాగూ పోతున్నారు. పోయే ముందు మన వాటా మనకిచ్చిపోతే ఏ గొడవ ఉండదు. లేదంటే ఆస్తి మొత్తాన్ని ఏ చేతూకో దారినిపోయి వ్యక్తికో రాసేస్తుంది. దాంతో మన చేతుకి మనకి బొమ్మిడై పులుసవుతుంది. ఆస్తి పంచను అంటే ఎవడికోసం పంచుతుంది? మనిద్దరు మొగుళ్ళు ఆవిడ కొడుకులు కాదా? ఆస్తి పంచాల్సిన బాధ్యత ఆవిడికి లేదా? అన్నిటికంటే ముఖ్యంగా ఆ చేతు మధుకి పిల్లాడు పుడితే ఆస్తి మొత్తం వాళ్ళకే పెట్టేస్తానని మాటిచ్చింది. అదే గనక జరిగితే మన బొచ్చులో కుచ్చుటొప్పియే. నాకు తెలుసు ఆ మధు చేతు ఆస్తి కోసమైనా కలిసిపోతారని. అసంభవం. ఈ లత బ్రతికుండగా ఆ మధు చేతులు కలవరు, కలవనివ్వను. అడ్డుపడ్డానికి నువ్వేమైనా ఆన కట్టవా? పెద్ద సైజ్ చీపురు కట్టవి. మధు దులిపి అవతల పడేస్తుంది. ఎందుకు కొట్టానో తెలుసా? ఆ మధుని ఎక్కువ అంచనా వేసినందుకు కాదు, నన్ను తక్కువ అంచనా వేసినందుకు. ఇప్పటి వరకు మధు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని చావుదెబ్బలు కొట్టినా భరించాను. ఎందుకంటే అది ఆస్తి జోలికి రాదు అన్న ఒకే ఒక్క కారణంతో. అది కాని, దానికి పుట్టబోయే బిడ్డ కాని నా ఆస్తి కూడా తన్నుకుపోతారని తెలిసాక ఎందుకు భరిస్తానే? చూపిస్తా ఈ లతంటే ఏమిటో. లత మనసు పెడితే ఏమవుతుందో వాళ్ళకర్థమయ్యేలా చేస్తా. ఆ మధుకి చేతుకి మధ్య చిచ్చు పెడతా. దాంతో మన అత్త బకెట్ తన్నేలా చేస్తా. 6 నెలలు కాదు, 6 వారాల్లో చచ్చేటట్టు చెయ్యకపోతే నా పేరు లతే కాదు. అడ్డడ్డడ్డడ్డే ఓసి బుజ్జి, నువ్వు సామాన్యురాలు కాదే. నీ బాడీ చూసి పెద్ద బియ్యం బస్తా అనుకున్నా, కానీ నీ బుర్ర చూస్తే బాదం పిస్తా అని అర్థమైంది. డబ్బు కోసం మా తమ్ముణ్ణి మరదల్ని విడదీయాలని చూస్తావా? ఆ వంకతో మమ్మను ముందుగా చంపాలని చూస్తారా? నువ్వు నా పిల్లమని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందే. మీరింత కసాయోళ్ళని తెలిసాక మీతో కాపురం చేయాలంటేనే కష్టంగా ఉంది. ఇంకోసారి ఇలాంటి చెత్త ప్లాన్లు వేసి మా కుటుంబంలో కలహాలు లేపాలని చూశారో పెళ్ళాలని చూడకుండా పాతేస్తాం. మా అమ్మను బాధ పెట్టారో చంపి జైలుకి వెళ్తాం. బుజ్జి, భయపడిపోయావా? మా మాటలు నిజం అనుకున్నారా? అంటే మీరు? మేము మీ మొగుళ్ళమే బుజ్జి. ఆస్తి తన్నుకుపోతారని తెలిసాక వాడు తమ్ముడైతేంది, తాతైతేండి. మనకు రావాల్సిన వాటా మనకు రావటానికి మీరేం చేసినా మాకోకే. మీరు రెచ్చిపోండి, మీ వెనకాల మేమున్నాం. థ్యాంక్ యూ అండి. కాకపోతే ఆస్తుల గురించి మాత్రం డైరెక్ట్ గా మా అమ్మను మాత్రం అడగొద్దు, మా అమ్మ బాధపడిద్ది. ఆస్తులు ఎంతో ముఖ్యమో అమ్మ కూడా అంతే ముఖ్యం. ఎలాగో పోతుంది కాబట్టి కాస్త ప్రశాంతంగా పంపిస్తాం. అలాగే. ఇదిగో, మీ తమ్ముడు మరదలు కలవకుండా జాగ్రత్త పడితే చాలు, మన వాట మనకొచ్చేస్తుంది. కన్ఫర్మ్ చేసుకో. మా అమ్మ ఉన్నంతకాలం ఆస్తి మనకు వచ్చేంత వరకు వాళ్ళు కలవనే కలవరు. బొయ్యిల బొమ్మ. ఇక రంగంలోకి దిగుదా? అత్తయ్య గారు ఆస్తి కొట్టేద్దాం. Yes.
ఏం లేదు మధు, మా అమ్మ ఉన్నన్నాళ్ళు తనని సంతోషంగా ఉంచుదాం అనుకుంటున్నాను. మా అమ్మ చనిపోతోందన్న బాధ తనకి తెలియకుండా చేయాలనుకుంటున్నాను మధు. దానికి నాకు నీ హెల్ప్ కావాలి. అత్తయ్య గారిని ఆనందంగా ఉంచడం కోసం మీరేం అడిగినా చేస్తానండి. చెప్పండి, నేనేం చేయాలి? మా అమ్మకి తీరని కోరిక ఏదైనా ఉందంటే అది మనిద్దరికి బిడ్డ పుట్టడమే. అంటే అంటే మధు, నా ఉద్దేశం అమ్మ ముందు మాత్రం మనం సంతోషంగా ఉన్నట్టుగా, అన్యోన్యంగా ఉన్నట్టుగా, అమ్మ కోరిక తీరబోతోంది అన్నట్టుగా నటిస్తే సరిపోతుంది. ఇందులో నన్ను ఇరికించే ప్లాన్స్ లాంటివేం లేవు కదా? అత్తయ్య గారిని సంతోషంగా ఉంచడం కోసమే కదా? మా అమ్మ మీద ఒట్టు మధు, నిజం చెప్తున్నాను, అలాంటివేం లేవు. నువ్వు నన్ను నమ్ముతావుగా? నమ్ముతున్నాను. కానీ ఛాన్స్ ఇచ్చాను కదా అని ఏదైనా ఓవర్ యాక్షన్ చేశారో అంతకు మించిన డబుల్ రియాక్షన్ ఇక్కడ ఉంటుంది. అయ్యో లేదు మధు, నువ్వు ఒప్పుకున్నావు, నాకంతే చాలు. చాలా థ్యాంక్స్ మధు, నిజంగా చాలా థ్యాంక్స్. నేను కంట్రోల్లో ఉంటాను, కంట్రోల్లో ఉంటాను. మన చేయబోయే యాక్టింగ్ చూసి, మనం చూపించబోయే ప్రేమ చూసి అత్తయ్య గారు షాక్ అయిపోవాలి. చచ్చేలోపు ఆస్తి మొత్తం మనకే రాసేయాలి. ఓకేనా? మనం చచ్చేలోపు ఆవిడ చస్తుంది కదక్కా, మనకెలా రాస్తుంది? ఆవిడ చచ్చేలోపే, మనం చచ్చేలోపు కాదు, ఆవిడ చచ్చేలోపు. అర్థమైందా? పద. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు? మీ మావయ్య గారిని అడిగి చెప్తానమ్మా. ఇదేంటి కొత్తగా మావయ్య గారిని అడగాలంటుంది? మధ్యాహ్నం భోజనంలోకి ఏం కూర వండమంటారు అత్తయ్య గారు? మీ మావయ్య గారిని అడిగి చెప్తానమ్మా. ఆయన చెప్పినవి వండాలా అత్తయ్య గారు? కాదమ్మా, ఆయన తెచ్చేవి చూసి వండాలమ్మా. ఏం తెస్తున్నారు అత్తయ్య గారు? అదిగో మాటల్లోనే వచ్చారు. ఏం తెచ్చారండి? ఇదిగో అనసూయ, ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ తిరిగి నీకోసం కష్టపడి 3 రకాల ప్రసాదాలు, శనగలు, పొంగలి, పులిహోర, ఇది అరటిపళ్ళు, కొబ్బరి చెప్పులు కూడా తీసుకొచ్చాను. ఎంత మంచి పని చేశారండి. అక్కడ పెట్టండి. అలాగే. నేను పోయిన తర్వాత మీరు ప్రయోజకులు అవుతారో లేదో అనుకున్నాను. మీ పొదుపు చూస్తుంటే మన ఇంట్లో స్టవ్ వెలిగించే పనే లేకుండా ఇల్లు గడిపేటట్టున్నారు. ఇలా కంటిన్యూ చేస్తే కష్టజీవి అని పేరు తెచ్చుకుంటారండి. కష్టజీవి కాదు, ముష్టిజీవి అనుకుంటారు. థ్యాంక్స్ అనసూయ. చూసారుగా, టిఫిన్ బదులు ఇదిగో ఈ శనగలు తినండి. మధ్యాహ్నం భోజనానికి ఈ కొబ్బరితో చట్నీ చెయ్యండి. రాత్రికి ఈ అరటి పళ్ళు తినండి. ఆ పులిహోర పొట్లాల్ని రేపటికి దాచిపెట్టండి. నువ్వు చచ్చినా నీ పిసినర్తనం మటుకు చావదే. తీసుకెళ్ళండి. అలాగే అత్తయ్య గారు. తీసుకోవే. ఇదిగో జాగ్రత్తగా లోపల పెట్టు. పద పద. నేను అలా బయటికి వెళ్ళొస్తాను అనసూయ. మధు, 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 మధు. ఏంటండి? ఏంటే మధు,
మూడు వేస్తే పరిగెత్తుకుంటూ రావాలి గాని తాపీగా ఊపుకుంటూ వచ్చి ఏంటండి అంటావేంటే? నాకు పేపర్ చదవాలనుంది, తెచ్చిప్పు. ఇక్కడే ఉంది కదండి. చా మాకు తెలియదు మరి. తెలుసు, తీసి నా చేతిలో పెడితే నేను చదువుతా. అబ్బో ఏమో అనుకున్నా, ఒక్క రోజులో బానే కంట్రోల్లో పెట్టాడే. అలాగేనండి. చదువుకోండి. ఏంటే ఇది? విసిరి చదువుకోండి అంటే ఎలా చదువుకుంటాం? ఎవడు చదువుతాడే? నీ బాబా? అదే నా మామగారా? చదువు చదువు. మీకు చదవడం వచ్చు కదా అని. ఏంటే పొగరా? చదువు రాక కాదు, చదవలేక కాదు. పెళ్ళాం పక్కనే ఉండగా నేను పేపర్ చదవడం ఎందుకులే అని నేను చదవమన్నాను. కానీ ఇప్పుడు క్యాన్సిల్. నేనే చదువుకుంటాను పేపరు. ఇటివ్వు. మంచి నిర్ణయం తీసుకున్నారు. నేను వెళ్తున్నానండి. కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కాళ్ళు నొక్కో. ఏంటి? తెలుగులో చెప్పా, అర్థం కాలా? అయితే హిందీలో చెప్తా. బైట్ కర్ మేరే పేర్ దబావో. అర్థమైందా? ఆహా, అర్థమైందండి. ఏమైంది నాన్న అంతలా అరిచావు? అరుపు కదమ్మా, ఆనందం. మా ఆవిడ నొక్కుతుంటే ఆనందం, ఆనందంతో అలా అన్న అమ్మా అన్న అంతే. చాలా పిచ్చి వెధవా, నీకేం వచ్చినా పట్టలేవురా. నీకు అలా అనిపించిందా? ఆ మధు ఇంకా చాలు, వెళ్ళి కాఫీ పట్రా. థ్యాంక్ యూ. అలాగేనండి. ఒకసారి గదిలోకొచ్చి ఎలాంటి కాఫీ కావాలో వివరంగా చెప్పండి. రండి. ఎందుకు? నువ్వు పట్రా, నేను ఎక్కడే ఉంటాగా, నువ్వు వెళ్ళి పట్రా. అయ్యో, భర్త అంటే భగవంతుడితో సమానమండి. మీకు నచ్చినట్టు చేయడం భార్యగా నా ధర్మం అండి. ఒక్కసారి లోపలికి రండి. రండి రండి రండి. రే రే రే, అది బతిమాలి పిలుస్తోంది కదా, వెళ్ళరా. ఓకే పద మధు. రండి. వస్తానమ్మా. వెళ్ళిరా. రండి. మీరేంటే వెళ్ళండి. అలాగే అత్తయ్య గారు. చెల్లి, ఇదంతా నిజమేనంటావా? నాకు డౌటే అక్క. అయితే వెళ్ళు, కన్నేసొద్దాం. పద పద పద. ఏంటిది? అలా వెర్రి మొహం వేసుకుని చూస్తారేంటి? కాలు పట్టండి. నేనా? కోట్ తెలుగులోనగా చెప్పాను. ఏమీ తెలియనట్టు నేనా అంటారేంటి? పట్టండి. పడుతా. నాతో కాళ్ళు పట్టిస్తున్నావు కదే, అనుభవిస్తావే. ఇంతకింత అనుభవిస్తావు. అయినా చేతు ఎందుకురా ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. పోనీలే పాపమని కొంచెం చనువిస్తే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతారా? మీకు ముందే చెప్పాను, ఏదైనా ఓవర్ చేస్తే దానికి డబల్ ఇక్కడ చేయిస్తానని. చెప్పావు మధు. కాకపోతే మా అమ్మ మొహంలో ఆనందం చూసేసరికి నాకు తెలియకుండానే ఓవర్ చేసేసాను. సారీ. ఓ, అందుకేనండి పనిష్మెంట్ ఇచ్చాను. పట్టండి. పడుతున్నాను. మధు, ఇంకా ఎంతసేపు? అక్కడ మీ కాళ్ళు పట్టిన దానికి డబల్ టైం. అమ్మో అమ్మో అమ్మో,
చేతు వీరత్వం అంతా నటనేనే. అంటే అత్తయ్య గారిని బుట్టలో వేసుకోవటానికి ఇద్దరు నటిస్తున్నారా? నో, వెంటనే వీళ్ళ నాటకం బయట పెట్టాలి. వెళ్ళి అత్తయ్య గారిని తీసుకొచ్చి వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి. పద పద పద. ఓవర్ యాక్షన్ ఎందుకురా నీకు? చిన్నరమయ్యండి, నా కొడుకు అలా ఎందుకు చేస్తాడే? ఒకవేళ వాడు చేసినా మధుమతి ఎప్పటికీ అలా చెయ్యదు. అయ్యో నిజం అత్తయ్య గారు, కావాలంటే మీరు వచ్చి చూడండి. సరే పదండి. అక్కడ గనక మీరు చెప్పినట్టు జరగలేదు, మీ ఇద్దరికి నా దగ్గర సన్మానం జరుగుతుంది. సరే సరే పదండి. పదండి పదండి పద. అక్కడ చూడండి. చూస్తానులే. ఆహా మధు, నీ చేతుల్లో ఏముందో గాని నువ్వలా టచ్ చేస్తుంటే స్వర్గానికి ఇదిగో బెత్తెడే దూరం అంతే. నిజం మధు, నువ్వు అసలు చేతులతో మర్దన చేస్తుంటే ఉంది. ఇట్రా చెప్తా. సరే అంటే అది అత్తయ్య గారు అసలు ఏమైందంటే అది అది కాదు అత్తయ్య గారు, అసలు ఇందాక ఏం జరిగిందంటే లోపల అన్యాయం జరుగుతుంది. ఇంకోసారి ఇలా బెడ్రూమ్ లో చూసారు పర్మనెంట్ గా మిమ్మల్ని బెడ్ మీద పడుకోబెడతాను. వెళ్ళండి. నీతో ఉంటే 24 గంటలు సరిపోవట్లేదే. అలదోస్తాయంటే చేసిన యాక్టింగ్ చాలు, నాకు మర్దన చేయండి. చాలా తలనొప్పిగా ఉంది. నేనా చెయ్యరా? చేస్తాగా. ఇది తైలం పెట్టి తాళం కొట్టి తళాంగుతో చేతు గాడికి మోత, ఇది ఒళ్ళే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది దొరద తమాషాలే తీత. ఓ నమః శివ. నా హెయిర్ స్టైల్ పాడైపోతుంది. అవునా? ఇలా అనండి. ఓకే ఓకే. ఓ నమః శివాయ చేతు గాడికి వాచింది. ఎవరు మీరు? చెప్ప పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎల్ఐసి ఏజెంట్ వెంకట్రావు మేడం. అయితే మాత్రం అలా అడగా పెట్టకుండా లోపలికి వెళ్ళిపోవడమేనా? మాకే ఎల్ఐసి పాలసీలు వద్దు, మీరు వెళ్ళొచ్చు. నేను వచ్చింది కొత్త పాలసీ గురించి కాదు మేడం, పాత పాలసీ కట్టించుకోవడానికి. ఏంటి పాత పాలసీనా? ఎవరు కడుతున్నారు? అనసూయదేవి గారు. పాలసీ కడుతుందా? ఎంత కడుతున్నారు? 50 లక్షలు. అవును, 6 నెలలుగా ఆ పాలసీ డబ్బులు కట్టలేదు, అందుకే ఆ పాలసీ డబ్బులు వసూలు చేసుకెళ్దామని వచ్చాను. అలాగా? ఒకసారి రండి 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 రండి. అది అవును, ఆ 50 లక్షలు ఎప్పుడొస్తాయి? ఆవిడ చనిపోతే ఇప్పుడే వస్తాయి, బతికుందనుకోండి ఓ 10 ఏళ్ల తర్వాత వస్తాయి. అంటే చనిపోవడం అంటే ఏదైనా యాక్సిడెంట్లో పోతే వస్తాయా, లేదంటే ఏదైనా జబ్బు రోగం వచ్చి పోతే వస్తాయా? ఒక క్యాన్సర్ ఎయిడ్స్ తప్ప
ఎలా చచ్చిపోయినా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. అంటే మా అత్తయ్యకి బ్లడ్ క్యాన్సర్ కాబట్టి ఇన్సూరెన్స్ డబ్బులు రావన్నమాట. అవును, ఆవిడ పోయిన తర్వాత డబ్బులు ఎవరికొస్తాయి? ఇప్పుడు చెప్పకూడదు మేడం. పర్వాలేదు, ఇంటికెళ్ళి ఫోన్ చేసి చెప్పండి. అది కొంచెం కామెడీ టైప్లేండి. అత్తయ్య గారు నామినీగా ఎవరు పేరు పెట్టారో చెప్తే మీకు ప్రతిఫలంగా బహుమానం కూడా ఇస్తాం. అలాగా? వాళ్ళ అబ్బాయి చైతన్య పేరు పెట్టారు మేడం. ఆవిడ పోతే ఆ 50 లక్షలు ఆయనకే వస్తాయి.